ఆయన ఎవరో కాదు మన అప్పాజీ గారు. ఫేస్ చూసి మన పేరు చెప్తాడు, మన ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్తాడు, అన్ని చెప్పేస్తాడు. ఫోన్ నెంబర్స్ కూడా చెప్పేస్తాడు, లాస్ట్ 4 digits. అబ్బో ఈయన మాకు చెప్తుంటే అసలు మొత్తం అసలు ఆ రోజు మొత్తం మాకు ఆయన గురించి ఆయన్నే పడుకుంటే కళ్ళకి వచ్చేస్తాడు. ఘోరంగా కొట్టిండు మా వాడిని. ఏం చెప్పిండంటే పోయినప్పుడు ఒక ఫోటో చూపించినప్పుడే నీ పేరు రవి, మీ డాడీ పేరు వెంకటయ్య అని అన్నాడు. లిటరల్లీ షాక్ అయిపోయా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ మనీ. సో మేము ఇంత పొద్దున ఒక వీడియో చేస్తున్నాం. మేము ఒక ఇంపార్టెంట్ పర్సన్ దగ్గరికి వెళ్ళబోతున్నాం అన్నమాట. సో అవన్నీ డీటెయిల్స్ మీకు చెప్తాను. ఫస్ట్ మీ అందరికీ మా టీంని రివీల్ చేయబోతున్నాము. సో గైస్ ప్లీజ్ వెల్కమ్ 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 వెల్కమ్. ఆకాశం మంచులు సరిపోని గువే నది. సో దిస్ ఈజ్ అవర్ టీమ్ ఫర్ యూ టీమ్ ఇది. సో నీ పేరు? దీపిక. ఓకే గుడ్. అనుష. వద్దులే వద్దు. సరే పేరు? శ్రీకాంత్. సో దిస్ ఈజ్ అవర్ టీమ్. సో మొత్తం డీటెయిల్స్ మీకు కార్లో మాట్లాడతా. ఇక్కడ మా సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు, చదివి పెడుతుంది మాకు. సో లెట్స్ గో ఇన్ టైమా. సో ఎగ్జాక్ట్ మీకు కనిపిస్తుందా టైం? సో 5:26 అవుతుంది. సో అది టైం. సో మిగతాదంతా కార్లో మాట్లాడుకుందాం, వచ్చేయండి. మీకు చెప్పాను కదా మేము ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలవడానికి వెళ్తున్నాం అని చెప్పేసి. ఆయన ఎవరో కాదు మన అప్పాజీ గారు. మాటల్లో కూడా ఎవ్వరు చెప్పలేరు, అంత పెద్ద గురువు ఆయన. లైక్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఆయన అపార్ట్మెంట్ దొరకడం కూడా చాలా కష్టం. సో మేము ఈరోజు వెళ్తున్నాము బికాస్ ఆఫ్ శ్రీకాంత్ వల్ల మాకు తెలిసింది అప్పాజీ గారి గురించి. సో ఆయన దగ్గరికి లిటరల్లీ చెప్తున్నాను, మీరు నమ్ముతారో నమ్మరో, మీకు తెలిసే ఉంటుంది. ఈ వీడియో చేసేలోపు మీ అందరికి తెలిసే ఉంటుంది ఆయన గురించి. ఫేస్ చూసి మన పేరు చెప్తాడు, మన ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్తాడు, అన్నీ చెప్పేస్తాడు. ఫోన్ నెంబర్స్ కూడా చెప్పేస్తాడు, లాస్ట్ 4 digits. అబ్బో సో ఆయన గురించి మేము హైదరాబాద్ నుంచి ఆయన కలవనికి కర్ణాటక బోర్డర్ దగ్గర 350 to 400 kilometers వెళ్తున్నాము. ఖాళీ ఒక మనిషిని కలవనికని మేము అంత దూరం వెళ్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన ఎంత పవర్ఫుల్లో. సో మాకు ఆయన అపాయింట్మెంట్ ఈరోజు దొరకాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. అండ్ వన్ థింగ్ ఏంటంటే సో మా టీం అంతా ఎందుకు వెళ్తున్నామంటే, సో వీ స్టార్టెడ్, మీ అందరికి తెలుసు టీమ్ ఫర్ యూ మేము ఎట్లా చేయగలుగుతామో ఏందో ఆయన చెప్తాడనమాట. సో ఆయన చెప్పినా సరే మీ సపోర్ట్ మాకు 100% కావాలి, మీ బ్లెస్సింగ్స్ 100% కావాలి. సో మీరు ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఫస్ట్ అంటే మనిషిని చూడంగానే అవన్నీ చెప్పేసి చేస్తుండే బేసిక్గా నమ్మలేను. మావాడు శ్రీకాంత్ పోయి చూసి అన్ని చేసేసరికల్లా మేము అంటే మాకు కూడా అంత క్యూరియాసిటీ పెంచింది అనమాట, అంత ఎక్సైట్మెంట్గా చెప్పిండు. ఇప్పుడు మేము కూడా పోయి అది చేసి అది కూడా మీకు అంటే మా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఏందని మేము కూడా మీకు చెప్తాం. ఫస్ట్ నేను ఆయన గురించి చిన్నప్పుడు నాకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాడు. నువ్వు గూస్ బంప్స్ వచ్చినాయి. ఈయన మాకు చెప్తుంటే అసలు మొత్తం అసలు ఆ రోజు మొత్తం మాకు ఆయన గురించి ఆయన్నే పడుకుంటే కళ్ళకి వచ్చేస్తాడు. చెప్పినాక రీల్స్ మొత్తం ఆయనే వస్తుండే మీకు. ఆయన గురించి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇది ఫ్యాక్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన గురించి మీకు తెలిసిందనుకో యూట్యూబ్లో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, ఆయన గురించే వస్తాయి మీకు. అది ఎందుకు
5 hours later. ఫుడ్ ఎలా ఉంది? తినలేదా? మీరు చెప్పండి రా. నువ్వురా శ్రీకాంత్ చెప్పండి. Two hours later. కూర్చోండి. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నగారు. సో ఇక్కడ వేరే స్వామీజీ గారు ఉంటారు. సో మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఇక్కడ మనకి ఇచ్చేస్తారు అన్నమాట. అప్పాజీ గారు ఏదైతే ప్రాబ్లం చెప్తారో ఆ ప్రాబ్లం ఇక్కడ వచ్చి ఇక్కడ వీళ్ళకి చెప్తే వీళ్ళు సొల్యూషన్ చెప్తారు దానికి. మేమైతే ఫైనల్లీ అప్పాజీ గారి దగ్గరికి వెళ్ళాము. సో మంచిగా మాకైతే ఆర్ట్ఫుల్గా మాకైతే అన్నీ మేము తెలుసుకున్నాము, అన్నీ అయిపోయినాయి. సో ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి నిజం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాకు జరిగిన ఇష్యూస్లో అయితే. సో మీరేమన్నా చెప్పగలుగుతారా? సో బేసికలీ చెప్పాలంటే మా రవి గారికి దేవుడి మీద నమ్మకమే లేదు. సో వాడు కూడా మాతో వచ్చిండు. సో రవి నువ్వు చెప్పురా. బేసిక్లీ నాకు దేవుళ్ళు అంటే నిజంగా మనం చెప్పినట్టు ఇప్పటికి ఇష్టం లేదు, ఇప్పటికి కూడా నమ్మను. కానీ ఆయన ఏం చెప్పిండంటే పోయినప్పుడు ఒక ఫోటో చూపించినప్పుడే నీ పేరు రవి, మీ డాడీ పేరు వెంకటయ్య అని అన్నాడు. లిటరల్లీ షాక్ అయిపోయా. సో వీడి పేరు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పుండొచ్చు రవి అని చెప్పేసి. వాళ్ళ డాడీ పేరు ఎలా చెప్తాడు అసలు? ఓ పిచ్చిలేసింది. అండ్ నువ్వే అను అంటే వెళ్ళడం ఫోటో చూసిండు. చూసి మీ నాన్న పేరు రాంబాబు, నా 4 డిజిట్స్ నెంబర్ చెప్పి నెంబర్ బాగాలేదు సరే ఈమె నెంబర్ ఎలా లాస్ట్ 4 డిజిట్ నెంబర్ ఈమెకు చెప్పేసి ఆ నెంబర్ బాగాలేదు మార్చుకోండి. మైండ్ సడన్ గా షాక్ అయి చూసిన ఆయన వైఫ్. నెక్స్ట్ తినైతే ఇంకా క్రిస్టియను. ఏమన్నదంటే నేను అంత దూరం వస్తాను మీతో పాటు, కాకపోతే నేను రాను అంటే మేము ఏదో ఫోర్స్ చేసి తీసుకెళ్ళాము. నువ్వు చెప్పు దీపిక. నేను కూడా స్టార్టింగ్ నమ్మలేదు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటో చూపించాను, ఫ్యామిలీ ఫోటో. ఆయన చెప్పినట్టే హ్యాస్ దీస్ ప్రాబ్లమ్స్ అలానే ఉన్నాయి, దానికి సొల్యూషన్ కూడా చెప్పాడు. సో అది చేస్తే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ తగ్గుతాయేమో అని చూస్తున్నాను. ఓకే మిస్టర్ నెంబర్ 1 అవర్ టీమ్ ఫర్ యూలో ఒక నెంబర్ కిరణ్.
ఏం కొట్టిండు భయ్యా, ఏం కొట్టిండు, ఘోరంగా కొట్టిండు మావాడిని. సో ఇంకొకటి ఏంటంటే ఆయన మనని కొట్టినా సరే అది నవ్వులాట కాదు, మేము జస్ట్ ఏదో వాడిని ఏడిపిస్తున్నాం అంతే. అది మన మంచికే. ఆయన కొడితే ఏంటంటే అవి అట్లాంటి పనులు మనం మానేస్తాం. ఏమైనా తప్పులు ఉన్నా సరే మనం సరిదించుకుంటాం. మైండ్ కూడా పోమని చెప్పేసి ఆయన కొట్టిండు. కిరణ్ ఇంకేమైనా చెప్పిండా నీకు? ఏం లేదు, మనం కొంచెం చిచ్చోరా కాబట్టి అంతే కొట్టిండు, దాంట్లో ఏం లేదు. ఇంకా నెక్స్ట్ మోటు శ్రీకాంత్ బాయ్. అంటే ఈయన ద్వారానే మేము అందరం వచ్చినాం అనుకో, ఈయన వల్లనే మాకు తెలుసు. సో ఇప్పుడు నాకు అంతా మంచి జరిగింది కాబట్టి వీళ్ళని దొరుకుని వచ్చిన, వీళ్ళు కూడా హ్యాపీ ఉండి ఐఎమ్ ఆల్సో హ్యాపీ. లిటరల్లీ చెప్తున్నా, ఆయన కలియుగ గురువు. ఈ మాట బర్రాబర్ రాసి పెట్టుకోండి, ఆయన కలియుగ గురువే. ఇంత మంచిగా నీ ఫేస్ చూడంగానే నీ ప్రాబ్లమ్స్ చెప్తున్నా అంటే ఏంది, ఓకే ప్రాబ్లమ్స్ వదిలేసే ఏదో డప్ప కొడుతున్నా అనుకోవచ్చు. అయినా సరే ఫ్యూచర్ కూడా ఆయన ప్రెడిక్ట్ చేసి చెప్పేస్తున్నట్టే అర్థం చేసుకో. ఆయన డప్ప కొడుతున్నా అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. నీ 4 డిజిట్ నెంబర్ ఎట్లా తెలుస్తుంది? మన నెంబర్ చాలా మందికి తెలియదు, ఆయనకి ఎట్లా? మన ఓవర్ ఆఫ్టర్ ఆల్ బచ్చా ఆయనకి ఎట్లా తెలుస్తుంది అబ్బా మన 4 డిజిట్ నెంబర్, లాస్ట్ 4 డిజిట్ నెంబర్ చెప్పేసి ఈ నెంబర్ వద్దు మార్చేయండి, ఈ నెంబర్ బాగుంటే బాగా సూపర్. సో గైస్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా టీం గురించి అడిగామన్నమాట. మర్చిపోయావు గాడిగా, చెప్పు. ఇంపార్టెంట్ మా టీం గురించి అడగంగానే ఫస్ట్ సూపర్ గుడ్ సక్సెస్ అవుతారని చెప్పేసి అన్నాడు. థ్యాంక్ యూ, మాకు ఇంకా మంచి నమ్మకం వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము సక్సెస్ కావాలన్నా సరే మీరుంటేనే సక్సెస్ అవుతాం, లేకపోతే జీరో. సో మీరు సపోర్ట్ ఉంటే మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్ళిపోతాం, ఏ ప్లేస్ కన్నా వెళ్ళిపోతాం. ఇంకా ఇంకోటి ఏంటంటే ఆయన సక్సెస్ అవుతారు కదా అని చెప్పేసి టీమ్ అంటే అంత ఈజీగా తీసుకోమన్నమాట. మేము ముందు ఎట్లా కష్టపడాలనుకుంటున్నామో అట్లనే కష్టపడతాము. దానికి మీది డబల్ సపోర్ట్ మీది కావాలి మాకు, అంతే. కష్టపడండి అని చెప్పేసి పర్టికులర్గా మాకు 2 times చెప్పిండు. అంటే మేము కష్టపడితేనే మేము సక్సెస్ అవుతాం. ఆ కష్టం వెనుక మీరు కూడా ఉండండి ప్లీజ్. డూ సపోర్ట్ ఫర్ టీమ్ ఫర్ యూ. టీమ్ ఫర్ యూ అంటే మాది కాదు, మీదే.